శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈసారి బోనాలు ఇక్కడ ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈసారి బోనాలు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి? అమ్మా బోనాల పండుగ ఎలా జరుగుతుంది అన్న? రంగరంగ వైభవంగా జరుగుతుందమ్మా. చాలా సంతోషంగా చేస్తున్నాం మేము. అమ్మవారి సేవ చేస్తున్నాము. ప్రతి ఏటా మీరు బోనాలు వేసుకుంటారు, బోనాలకి వీరుడిగా వస్తారా? బావమ్మా ప్రతి ఏటా మీరు బోనాలకి ఇలాగే పోతురాజుగా వస్తారు? 30 ఏళ్ళ సరి చేస్తున్నామ్మా. ఈ గుడికి ఏవాటి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ గోల్కొండకి కూడా వస్తారా? ఓన్లీ ఇక్కడ సికింద్రాబాద్ చేస్తామా నేను. కానీ అమ్మవారికే సేవ చేస్తారు. బయట ఎలా అనిపిస్తుంది అమ్మవారికి ఇలా చాలా పోతురాజు? సంతోషంగా ఉంటుందమ్మా. పసుపు పంట ప్రేమే పంట అంటే ఎంతో శక్తి, రాని వాళ్ళకి కూడా శక్తి వచ్చేస్తుంది. మనం చేత కాకుండా బండారు అనగానే ఎంతో సంతోషంగా అయిపోతాం. అమ్మవారికి ఇలా సేవ చేస్తూ ఉన్నారు కదా, మీరు పొద్దు నుంచి ఎన్ని గంటల నుంచి ఇక్కడికి వచ్చి ఇలా 7 పోతురాజు? గంటలకు వచ్చినామా. ఉదయం 7 గంటల నుంచి తయారవుతున్నా. బోనాలు అనగానే పోతురాజులకు ప్రత్యేక స్థానం ఉంటుంది, ఎందుకన్నా? అమ్మవారి సేవకులమ్మా మేము. అమ్మవారి ఆజ్ఞ ఎట్లిస్తే అట్లా. అవకాశం అమ్మవారు వీళ్ళకి ఇచ్చిన అవకాశము, వీళ్ళ పూర్వజన సుకృతము. అమ్మవారు వీళ్ళకి ఇచ్చిన అవకాశము ఇది అందరికీ కూడా రాదు కాబట్టి వీళ్ళకి అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ మాంకాలమ్మ అమ్మవారికి వేసిన పోతురాజులు ఈ సాధారణంగా ఉండరు. వాళ్ళపైన అమ్మవారే కూర్చొని వాళ్ళ ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో అది అమ్మవారే చేయిస్తుంది. సికింద్రాబాద్లో బోనాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమ్మ నిన్నటి నుంచి నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఇంత మంచిగా ఇంత గ్రాండ్గా ఇప్పటిదాకా ఏ వాళ్ళు చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీస్ కానీ, డాక్టర్ ఫెసిలిటీస్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్గా ఏ ఆటంకం లేకుండా చేయించిందమ్మా. ఎలా అనిపిస్తుంది పండగలో ఇంతమంది, ఇన్ని వేల మంది ప్రజలు రావడం, భక్తులు రావడం, అలాగే ఇంతమంది పోలీస్ బందోబస్తు ఉండడం? నేను దాదాపు 40 ఏళ్ళ సంవత్సరాలలో ఇప్పటిదాకా ఇంత ఘనంగా ఇంత పబ్లిక్ని నేను ఏనాడు చూడలేదు. అమ్మవారి యొక్క వాళ్ళకు ఆశీర్వాదం ఉన్నది కాబట్టి వాళ్ళకు సంతోషంగా అనిపించి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఊర్లలోకించి పల్లెలలోకించి ఎక్కడెక్కడి నుంచో తండాపుగా పబ్లిక్ చాలా వచ్చింది. మేము అసలు సంఖ్యలో చెప్పలేము. ఆ అమ్మవారు మీరే చూస్తున్నారు. ఇంత మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. అందరికీ కూడా దర్శనం అమ్మవారు ఇస్తున్నది. ఎప్పుడు 2 లైన్లే గర్భగుడిలో 2 లైన్లే ఉంటుండే. ఈసారి ప్రత్యేకంగా 5 లైన్లు సహకరించిండ్రు. దానివల్ల ప్రజలు కూడా చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా చాలా మంచిగా దర్శనం చేసుకున్నారు. స్వర్ణలత అమ్మవారి ద్వారా మహంకాళి అమ్మగారు భవిష్యవాణి చెప్పారు. ఈరోజు ఏమేమి కీలకమైన విషయాలు చెప్పించారు? అమ్మవారు కోరుకునేది ఒకటి అమ్మ, రాబోయే కాలంలో కరోనా వ్యాధులు ఇవన్నీ కూడా వచ్చి వెళ్ళాయి. ముందు కూడా అలాంటివి రావద్దు అనుకుంటే మీరు అమ్మవారికి పప్పు బెల్లాలు పెట్టి, సాకలు పెట్టి, బోనాలు చేసి నాకు కొద్దిగా మీకు ప్రసాదంలాగా చేయించి మీరు దీన్ని 10 మందికి అన్నదానం చేయించమని అమ్మవారు ఒక సందేశం. ప్రతిసారి కన్నా ఈసారి అమ్మవారు కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే? అన్నిటికంటే ఈసారి అమ్మవారికి కూడా చాలా ఆనందంగా, ఏ పబ్లిక్కి ఏ ఇబ్బంది లేదున్నందుకు అందుకొరకు అమ్మవారు కూడా చాలా సంతోషంగా సహకరించింది. అమ్మవారు కూడా సందేశాన్ని కూడా మాకు ఉపదేశించింది. అమ్మవారికి నచ్చినట్టు చేయకపోతే రక్తం కక్కించి చనిపోయేలాగా చేస్తాను కూడా హెచ్చరిక చేశారు. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది? అమ్మవారు ఎప్పుడూ వాళ్ళ బిడ్డలని అలా చేయది. కాకపోతే ఆమె ఒక ముందు జాగ్రత్త కోసము ఎవరే కానీ గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు కాకుండా ఉండడానికి కోసము చిన్నగా ఒక హెచ్చరించింది. అంతేగాని ఆమె పుట్టించిన బిడ్డలని ఆమె ఇలా చంపుతుందమ్మా. అది అంతా అమ్మవారు మనకు చిన్న క్లూ లాగా ఒక సందర్భాన్ని ఇచ్చింది. కానీ ఆమె మనం చూసుకుంటుంది, ఆమెనే ఇస్తుంది, ఆమెనే తీసుకుంటుంది. దానికి మనకి ఎలాంటి